సెప్టెంబర్ 18వ తేదీ ప్రపంచ వెదురు దినోత్సవం పురస్కరించుకొని హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లోని ఉద్యాన శాఖ కార్యాలయంలో బ్యాంబో సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ సదస్సుకు తెలంగాణ ఉద్యాన శాఖ సంచాలకులు షేక్ యాస్మిన్ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో తెలంగాణలో పంట మార్పిడిలో భాగంగా వెదురు సాగు ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆమె వివరించారు. సాగు విస్తీర్ణం, రాయితీలు, మార్కెటింగ్, ఇతర ప్రోత్సాహకాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే భవిష్యత్తులో రైతులకు రాయితీలిచ్చి వెదురు పంట సాగు చేయించడం, పటిష్టమైన మార్కెటింగ్ వ్యవస్థ, దేశీయంగా వినియోగం, విదేశాలకు ఎగుమతి అవకాశాలు కల్పించడం, ఇతర ప్రోత్సాహకాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని యాస్మిన్ స్పష్టం చేశారు. రైతులకి మేము కోరేది ఏంటంటే రానున్న సమయంలో అధికంగా ప్యాడీ పండించడం జరుగుతుంది. దాని బదులు లాభదాయక పంటల్లో పామాయిల్ కానివ్వండి, అదేవిధంగా వెదురు కూడా ఒక ఆప్షన్ అని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. సో డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా మీకు సబ్సిడీలో ఈ చెట్లు కూడా మేము అందుబాటులో పెట్టడం జరిగింది. అదేవిధంగా చాలా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా దానిలో ముందుకు రావడం జరుగుతుంది. రానున్న సమయంలో, రానున్న కాలంలో వెదురుకి చాలా ఇంపార్టెన్స్, దట్ ఈస్ గ్రీన్ గోల్డ్ అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అందరు రైతులు కూడా నేషనల్ బ్యాంబూ డే సందర్భంగా తప్పనిసరిగా వెదురు కొంచెం చిన్న స్పేస్లో కూడా వాళ్ళు స్టార్ట్ చేస్తే బ్లాక్ ప్లాంటేషన్ కానివ్వండి, బౌండరీ ప్లాంటేషన్లో కూడా మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. మన రాష్ట్రం మొత్తం మీద చూసినట్లయితే ఎక్కడైతే వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయో, ఎక్కడైతే రైతుకు అవకాశం ఉంటుందో గట్ల పైన కానీ లేకపోతే ఎక్కడైనా అంటే ఈ అంటే కొంతమంది రైతులు మన పిచ్చి మొక్కలు కూడా అంటే ప్రోసాఫీస్ లాంటి చెట్లు కూడా వేసుకొని లాభం పొందుతున్నారు. కానీ దానికంటే ఎక్కువ వెదురు ప్లాంటేషన్ చేసుకుంటే రైతుకు లాభం చేకూరుస్తుంది, అదేవిధంగా పర్యావరణానికి మంచి జరుగుతుంది. మనం ప్రతి సంవత్సరము వేరే రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము ఈ వెదురును. ఈ ఇంపోర్ట్ చేసుకోవటం కంటే మనము చాలా తక్కువ ధరకు మన రాష్ట్రంలోనే మన రాష్ట్ర రైతుల్ని ప్రోత్సహించి అధిక విస్తరణాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా మన రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకంగా మన వ్యవసాయ శాఖ వారు ఆల్రెడీ మాకందరికీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఎక్కడైతే వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయో, ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయో మనం వెదురును ప్రోత్సహించాలి. రైతులకు మనం లాభం చేకూర్చునేటట్లు ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని చెప్పేసి ఆదేశించటం జరిగింది. రానున్న రోజుల్లో మన తెలంగాణ రాష్ట్రంలో నీటి వసతి బాగా పెరిగింది. కాకపోతే దాంతోపాటుగా వరి సాగు కూడా బాగా పెరిగిందనమాట. కాబట్టి వరి సాగులో రైతుకి వార్షిక ఆదాయం చూసుకుంటే 30,000 నుంచి 40,000 మించి రావడం లేదు. కాబట్టి రైతు కూడా కొద్దిగా మార్పు చెందాలి. అందులో భాగంగా ఈ వెదురును కనుక మనం రైతుకి ఇంట్రడ్యూస్ చేసినట్టయితే దీని మీద కొద్దిగా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ వెదురుని ప్రోత్సహించడం, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఆర్థికంగా రైతు ఏ విధంగా నిలదొక్కగలడు, అలాగే వెదురు నుంచి ఇథనాల్ ఎలా తీయాలి, తర్వాత చార్కోల్ ఎలా తయారు చేసుకోవాలి, వీటన్నిటి మీద రైతును కనుక అవగాహన కల్పించినట్లయితే రైతు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా ఇది 4 సంవత్సరాల తర్వాత పంట మన చేతికి వస్తుంది, 100 సంవత్సరాల పాటు ఉంటుందన్నమాట. అంటే మనం భావితరాలకు ఇవ్వాలి అనుకున్నది ఈ యొక్క వెదురు పంట ఒకటి చాలా సూటబుల్ అనమాట. కాబట్టి రైతులకు అవగాహన కలపాలంటే దీన్ని మన రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఎఫ్పిఓస్ కానివ్వండి, ఎఫ్పిఎస్ల ద్వారా రైతులకి చైతన్యం కలిగించే భాగంగా ఈ యొక్క ఉద్యాన శాఖ అధికారులకు మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది బ్యాంబూ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి. రానున్న రోజుల్లో దీన్ని ఒక ప్రణాళికగా తీసుకొని నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఫ్లోరైడ్ సమస్యను కూడా తీర్చుకోవాలనుకుంటే కనుక ఈ యొక్క వెదురు సాగు కూడా అందులో ఒక పరిష్కార మార్గం అనమాట. కాబట్టి ఈ దిశగా చర్యలు చేయాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది.